హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో డూ దిస్ సమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ ఉన్న బాక్స్లో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? నౌ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఇక్కడ ఇచ్చాడు. నేమ్ ఆఫ్ ది పాలినామియల్, ఎగ్జాంపుల్. సో నాట్ డిఫైన్డ్ కానిది ఏంటిది? 0 డిగ్రీ. పాలినామియల్ ఉంటాయి కదా, వాటినే నాట్ డిఫైన్డ్ అంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా, 5, 6, 7, 100 ఇవన్నీ. వీటికి వేరియబుల్ అనేది x⁻0 ఉంటుంది. సో దీన్ని మనము నాట్ డిఫైన్డ్ అంటే అసలు వేరియబుల్ అనేది ఏమి ఉండదు. వేరియబుల్స్ అనేది ఏమి ఉండవు, దాంట్లో వాల్యూ అనేది కూడా ఏమి ఉండదు. దాన్నే మనము 0 పాలినామియల్ అంటాం. అదే 0 అన్నప్పుడు అంటే కాన్స్టెంట్ పాలినామియల్. దానికి x⁻0, y⁻0, z⁻0 అలా ఉండి ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ ఉంటే మాత్రమే దాన్ని మనము 0 కాన్స్టెంట్ అని అంటాం. ఓకే, కాన్స్టెంట్ పాలినామియల్ అంటే దాని యొక్క ఎక్స్పోనెంట్ 0 ఉంటుంది. దాన్నే మనము కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. 0 పాలినామియల్ అంటే అసలు దాంట్లో ఏ వేరియబుల్స్ ఉండవు, ఏది కాన్స్టెంట్ వాల్యూ ఉండదు. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే దాంట్లో ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది. ఆ నెంబర్ ఉంటే మాత్రమే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. అదే 1 వేరియబుల్. ఓకే, సో దీన్నే మనము ఏమంటాము? x-12 -7x + 8 ax + b ఎక్సెట్రా ఇలాంటి వాటిని అన్నిటిని మనం ఏమంటాము? సో 1 వేరియబుల్ ఉండేది అంటే x-12 -7x + 8 ax + b ఇలాంటివన్నిటిని లీనియర్ పాలినామియల్ అంటాం. ఏమంటాము వీటిని? దీన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. లీనియర్ పాలినామియల్ అంటాం అంటే దీంట్లో ఓన్లీ x మాత్రమే ఉంటుంది. అంటే x⁻1 డిగ్రీ ఆఫ్ 1 ఉంటే దట్ ఈస్ ద లీనియర్ పాలినామియల్ ఉంటుంది. అలాగే క్వాడ్రిక్ పాలినామియల్. క్వాడ్రిక్ పాలినామియల్ అంటే దీంట్లో x² + x + 1 అంటే x² అంటే డిగ్రీ ఆఫ్ 2 ఉన్నప్పుడు దానికి మనము క్వాడ్రిక్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ ఆఫ్ 3 ఉన్నప్పుడు దాన్ని క్యూబిక్ అని పాలినామియల్ అంటాం. సో యూజువల్లీ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n ఈజ్ కాల్డ్ nth డిగ్రీ పాలినామియల్. సో కాన్స్టెంట్ అంటే x⁻0 ఉంటే దట్ ఈస్ ద కాన్స్టెంట్ పాలినామియల్. x⁻1 ఉన్నప్పుడు లీనియర్ పాలినామియల్. x² అంటే 2 ఉన్నప్పుడు క్వాడ్రిక్ పాలినామియల్. x³ ఉంటే క్యూబిక్ పాలినామియల్. అండ్ xn ఉంటే nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాం. ఓకేనా? సో మనము ఈ విధంగా నేమ్స్ ఇస్తాం. నేమ్స్ మనము రాయడం వస్తుంది అన్నట్టు. కాన్స్టెంట్, లీనియర్, క్వాడ్రిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడేమో మనకేమిచ్చాడు? టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ తోటి మనము ఏ టైప్ పాలినామియల్ అనో రాస్తున్నాం. ఇక్కడ డిగ్రీ 0 ఉంటే కాన్స్టెంట్, ఇక్కడ 1 ఉంటే లీనియర్, స్క్వేర్ ఉంటే క్వాడ్రిక్, క్యూబ్ ఉంటే క్యూబిక్. ఓకే, ఇక్కడ మనం కాన్స్టెంట్ ఏం యూజ్ చేస్తాం? పాలినామియల్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి మనం ఏ పాలినామియల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ 1 టర్మ్ మాత్రమే అంటే ఈ టోటల్గా 1 టర్మ్. ఈ 1 టర్మ్ని యూజ్ చేస్తే దట్ ఈస్ ద మోనోమియల్. ఇక్కడ 1 టర్మ్, ఇది మళ్ళీ అనదర్ టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి దీంట్లో. సో 2 టర్మ్స్ ఉంటే దట్ ఈస్ ద బైనోమియల్. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి, దిట్ ఈస్ ద ట్రైనోమియల్. నెక్స్ట్ మల్టీమిలియన్ అంటే 3 అబోవ్ ఉండేటి అని, మోర్ దెన్ 3
ఉండేటివన్నీ మల్టీమియల్. సో టర్మ్స్ని బట్టి మనం యూజ్ చేస్తే దట్ ఈస్ ద మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీమియల్. అదే ఇక్కడ డిగ్రీని బట్టి చెప్తే ఇది ఏమవుతుంది, లీనియర్. ఇది 1 ఉంది అంటే లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ కూడా 1 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ పాలినామియల్. దిస్ ఈజ్ ద క్వాడ్రిక్ పాలినామియల్. ఓకే, సో అలా టర్మ్స్ని బట్టి చూస్తే ఒక పాలినామియల్ నేమ్స్ వస్తాయి. అదే డిగ్రీస్ని బట్టి చూసినప్పుడు వేరే పాలినామియల్ నేమ్స్ వస్తాయి. ఓకేనా? సో డిగ్రీస్ని బట్టి ఉంటాయి, టర్మ్స్ని బట్టి కూడా పాలినామియల్స్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ పాలినామియల్ మే బి ఏ multimonial, but every multimonial need not be a polynomial. So every multimonial అనేది పాలినామియల్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ లీనియర్ పాలినామియల్ విత్ 1 వేరియబుల్ మే బి ఏ మోనోమియల్ ఆర్ బైనోమియల్. సో లీనియర్ పాలినామియల్ అనేది 1 వేరియబుల్ ఉండేటి లీనియర్ పాలినామియల్. అది మోనోమియల్ అవ్వచ్చు, బైనోమియల్ కూడా అవ్వచ్చు, అంతే కదా. అలాగే ట్రైనోమియల్ అవుతుందా? ట్రైనోమియల్ ఎప్పుడు కాదు. ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలి. దాంట్లో మనం ఎక్స్ 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 అని రాయలేం కదా. సో ఒకటి ఎక్స్ ఉంటే ఇంకోటి కాన్స్టెంట్ వాల్యూని రాస్తాము. అందుకే మోనోమియల్, బైనోమియల్ 2 ఉండేటిది మనము లీనియర్ పాలినామియల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ థింక్, డిస్కస్ అండ్ రైట్. హౌ మెనీ టర్మ్స్ ఏ క్యూబిక్ polynomial with 1 variable can have? Give examples. క్యూబిక్ పాలినామియల్ అనేది మనము 1 వేరియబుల్ యూజ్ చేసి ఎన్ని రాయగలుగుతాము అని అడుగుతున్నాడు. గివ్ ఎగ్జాంపుల్స్. మనము క్యూబిక్లో రాయగలుగుతామా? డిగ్రీ 3 ఉండి x³ + 1 రాయొచ్చు, y³ + y రాయచ్చా? ఓన్లీ y³. నెక్స్ట్ z³ + 2 ఇలా మనం రాస్తూ వెళ్ళొచ్చు. అంటే ఓన్లీ 1 and 2 టర్మ్స్లలోనే రాయగలుగుతాం, అంతేకాని ఇలా రాస్తే మళ్ళీ ఇదేమవుతుంది, ఇది రాదు. సో ఈ మెథడ్లో ఈ మెథడ్లోనే రాస్తాం. అంటే 2 వైజ్గానే రాస్తాం. సో ఇలాగే రాస్తాం. ఇఫ్ ద వేరియబుల్ ఇన్ ఏ పాలినామియల్ ఈజ్ ఎక్స్, we may denote the polynomial by px, qx or x, etc. So for example, we may write some polynomials in 1 variables. So px is equal to 3x square plus 2x plus 1. qx is equal to x³ minus 5x square plus x minus 5. ry is equal to y power 4 minus 1. tz is equal to z square plus 5z plus 3. A polynomial can have any finite number of terms. సో ఇలా మనము px, qx వాటికి ఒక నేమ్ రాసి వాటికి ఆ పాలినామియల్స్ ఎలా ఎన్ని విధాలైనా మనము రాయొచ్చు అన్నట్టు. సో మెనీ టర్మ్స్లలో, సో మెనీ టైప్స్లలో రాయొచ్చు. ఇక్కడ ట్రై దిస్లో ఏమొచ్చాడు, రైట్ పాలినామియల్ విత్ 2 టర్మ్స్ ఇన్ వేరియబుల్ ఎక్స్. వేరియబుల్ ఎక్స్ని యూజ్ చేసి 2 టర్మ్స్ది రాయమంటున్నాడు. అంటే x² ప్లస్ 2x రాయొచ్చు కదా, లేదు x² ప్లస్ 1 రాయొచ్చు కదా. సో 2 టర్మ్స్. ఓకే, 2 టర్మ్స్ ఉండాలి దీంట్లో. దిస్ ఈజ్ ద 1 టర్మ్, దిస్ ఈజ్ దట్ 1 టర్మ్, 1 టర్మ్. సో ఇలా రైటింగ్ చేయొచ్చు. How can you write a polynomial with 15 terms in variable p? సో 15 టర్మ్స్ని యూజ్ చేసి వేరియబుల్ pని రాయమంటున్నాడు. రాయగలుగుతామా? సో రాయొచ్చు. p పవర్ 5 ప్లస్ 3 పవర్
14 అలా 14, 13, 16 అలా రైటింగ్ చేసుకుంటూ p⁻0 వరకు ఏదైనా మన ఇష్టం ఉన్నట్టు రాయొచ్చు. ఎగ్జామ్ నేను రాస్తాను చూడండి. 3p⁻15, 4p⁻14, 3p⁻13, నెక్స్ట్ 5p⁻12 ఇలా రైటింగ్ చేసుకుంటూ 5p⁻0 రాయొచ్చు. 15 టర్మ్స్ యూజ్ చేసి రాయొచ్చు. ఓకే, p వేరియబుల్ యూజ్ చేసి ఇలాగే రాయాలని p⁻15 అనే రాయాలని ఏం లేదు. టర్మ్స్ ఉండాలి, 15 టర్మ్స్ ఉండాలి. So far mostly we have discussed the polynomial in one variable only. We can also have polynomials in more than one variable. సో ఇప్పటి వరకు మనం 1 వేరియబుల్ నేర్చుకున్నాం. ఇక్కడ మోర్ దెన్ 1 వేరియబుల్, 1 వేరియబుల్ కాకుండా ఎక్కువగా ఉండే వేరియబుల్స్ అంటే ఎక్స్ వై జెడ్ అలా 2 వేరియబుల్స్ ఉండేటివి, 3 వేరియబుల్స్ ఉండేటివి, 4 వేరియబుల్స్ ఉండేటివి, అలా ఉండేటివి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై, x² + 2xy + y², x² - y² ఆర్ పాలినామియల్ 2 వేరియబుల్స్. ఇలా 2 వేరియబుల్స్ ఉండేటివి. x, y సిమిలర్లీ x² + y² + z², ఇది 3 వేరియబుల్స్. ఇది యూ కెన్ స్టడీ ద పాలినామియల్స్ లాటర్ ఇన్ డీటెయిల్. సో మిగతాయి 3 వేరియబుల్సే కాకుండా 4 వేరియబుల్స్, 5 వేరియబుల్స్ అలాంటివి కూడా ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ అంటే మనం బిగ్ క్లాసెస్లో వెళ్తూ ఉంటే అప్పుడు నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1. ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ బిట్, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పాలినామియల్స్ గివెన్ బిలో. డిగ్రీస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో దీంట్లో అన్నింటికంటే బిగ్ డిగ్రీ ఏముంది? 5 ఉంది. ఓకే, సో దీని వాల్యూ 5, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5. దీంట్లో 2, దీంట్లో x⁻0 అంటే 0. సో దీంట్లో 6 ఉంది, సో d6. దీంట్లో స్క్వేర్ ఉంది, సో 2. దీంట్లో టీకి ఏముంది? 1 ఉంది కాబట్టి 1. ఓకే, నెక్స్ట్, which of the following expressions are polynomials in one variable and which are not? Give reason for your answer. 1 వేరియబుల్ ఉండే ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అడుగుతున్నాడు, పాలినామియల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇది ఎక్సే ఉన్నాయి, సో దిస్ ఈజ్ ద 1 వేరియబుల్ ఉండే పాలినామియల్. ఓకే, దిస్ ఈజ్ ద పాలినామియల్, 1 వేరియబుల్ ఉండేది. దిస్ ఆల్సో పాలినామియల్. దీంట్లో p ఉంది, దీంట్లో q ఉంది, సో ఇట్ ఈస్ నాట్ 1 వేరియబుల్ పాలినామియల్, నాట్ 1 వేరియబుల్ పాలినామియల్. నెక్స్ట్, దీంట్లో అసలు ఇది పాలినామియలే కాదు, నాట్ పాలినామియల్. ఎందుకంటే y⁻−1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్, √x ఉంది, ఇట్ ఈజ్ ఆల్సో నాట్ పాలినామియల్. ఇది 1 వేరియబుల్ 2 వేరియబుల్ తర్వాత అసలు ఇది పాలినామియలే కాదు. x⁻10 x⁻100 y⁻100 అంటే దీంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ 1 వేరియబుల్. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ 1 వేరియబుల్ polynomial. Okay, this is the 1 variable polynomial. This is also 1 variable polynomial. It is not a 1 variable polynomial. Y means p, q, 2 variables is there. It is not a polynomial. Okay,
బికాస్ y పవర్ -1 వస్తుంది. సో దిస్ ఇస్ ద నెగిటివ్. ఇట్ ఈజ్ ఆల్సో 1/2 రూట్ ఉంది. సో ఇట్ ఈజ్ నాట్ పాలినామియల్. ఇట్ ఈజ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ వన్ వేరియబుల్ పాలినామియల్ అని రాయాలి. Write the coefficient of x power 3 in each of the following. సో ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ -1, ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ √2, ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 2, ఇక్కడ ఎక్స్ క్యూబే లేదు కాబట్టి దిస్ నో. ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ లేదు, సో ఆన్సర్ లేదు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ -2/3, ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ π/2. ఓకే, నెక్స్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. సో మనకు దీంట్లో లీనియర్ పాలినామియల్ ఏది, క్వాడ్రిక్ పాలినామియల్ ఏంటిది, అండ్ క్యూబిక్ పాలినామియల్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం లీనియర్, క్వాడ్రిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటి యొక్క డిగ్రీస్ని బట్టి ఫైండ్ అవుట్ చేయాలి. సో డిగ్రీ ఏంటంటే ఇది 2 ఉంది అంటే 2 ఉన్నప్పుడు మనం దాన్ని ఎంత ఉందో క్వాడ్రిక్ అని చూపిస్తాం. ఇక్కడ క్యూబ్ ఉంది బిగ్ది కాబట్టి ఇది క్యూబిక్ అవుతుంది. నెక్స్ట్ ఇది స్క్వేర్ ఉంది అన్నింటికంటే బిగ్ కాబట్టి ఇది కూడా క్వాడ్రిక్. ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది అంటే దిస్ ఈజ్ ద లీనియర్. పి ఉంది అంటే లీనియర్. నెక్స్ట్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ అంటే క్వాడ్రిక్. ఓకే, నెక్స్ట్ రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. Justify your answer. A binomial has 2 terms. So 2 terms ఉంటే దట్ ఈస్ ద బైనోమియల్ అంటాము అని అంటున్నాడు. అంతే కదా, టర్మ్స్ని బట్టే కదా మనము మోనోమియల్ అండ్ బైనోమియల్, ట్రైనోమియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మోనోమియల్ అంటే 1 టర్మ్ ఉంటుంది, బైనోమియల్ అంటే 2 టర్మ్స్ ఉంటుంది, ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉంటుంది. సో బైనోమియల్లో 2 టర్మ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ట్రూ. ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. సో ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్ అని అడుగుతున్నాడు. సో బైనామియల్ కావాలంటే 2 టర్మ్స్ ఉండాలి. బట్ ఇది కూడా పాలినామియలే కదా, x², దీంట్లో 1 టర్మే ఉంది కదా. సో false. A binomial may have degree 3. డిగ్రీ 3 ఉంటే దట్ ఈస్ ద బైనామియల్ అని అంటున్నాడు. డిగ్రీ 3 ఉండొచ్చా? x³ + 1 ఇది బైనామియల్ అవుతుంది అంటే దీంట్లో టర్మ్ 1, దిస్ ఇస్ ద టర్మ్ 2. సో డిగ్రీ 3 ఉండొచ్చు. సో ట్రూ. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0. డిగ్రీ ఆఫ్ 0 అనేది పాలినామియల్ ఈజ్ 0. ఎస్ ఆర్ నో? సో పాలినామియల్ అనేది 0 అవుతుందా, కాన్స్టెంట్ అవుతుందా? మనం ఇక్కడ బాక్స్ నేర్చుకొని ఉన్నాం కదా. 0. ఎస్, ట్రూ. ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ x² + 2xy + y² ఈజ్ 2 అని అడుగుతున్నాడు. ఎస్, బిగ్గా ఉండేది 2ఏ కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో అన్నిటికీ 2నే ఉంది. హైయెస్ట్ కూడా 2నే. πr² ఈజ్ ఏ మోనోమియల్. ఎస్, ఇక్కడ 1 టర్మ్ మాత్రమే ఉంది. ట్రూ. Give one example each of the monomial and trinomial of degree 10. మోనోమియల్ అంటే ఏంది? 1 టర్మ్ మాత్రమే ఉండాలి, x⁻10 రాస్తా. ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలి. సో y⁻10 + y⁻8 + 1 రాస్తా.
దట్ ఈస్ ద ట్రైనామియల్. 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 టర్మ్ ఉంది మోనోమియల్. సో ఇలా మనము టర్మ్స్ని బట్టి మోనోమియల్, బైనామియల్ అండ్ ట్రైనామియల్గా ఫైండ్ అవుతుంది. అదే డిగ్రీస్ని బట్టి అయితే లీనియర్ అండ్ క్వాడ్రిక్, క్యూబిక్, పాలినామియల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇవాళకి ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మనము ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న అన్ని సమ్స్ మనం ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకొని ఉంటాం. ఇందాక ముందు వీడియోలో కూడా వీటి గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఆ వీడియోని చూడండి నాన్న, అప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఓకే? సో బైనామియల్ అంటే ఏంది, ట్రైనామియల్ టర్మ్స్ని బట్టి, అలాగే వేరే మనము డిగ్రీస్ని బట్టి ఏమంటాము, అవి 2 బాక్సెస్ చాలా ఇంపార్టెంట్. టర్మ్స్ని బట్టి ఏం నేమ్స్ వస్తాయి, అలాగే డిగ్రీస్ని బట్టి ఎలాంటి నేమ్స్ వస్తాయి పాలినామియల్స్కి, అవి 2 కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా నేర్చుకోవాలి. ఓకే? సో ఇవన్నీ ఎక్సర్సైజ్ 2.0లో ఉన్న సమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.